సో గైస్ ఈ రోజు ఈ వీడియోలో మనం కంటెంట్ మేనేజ్మెంట్ గురించి మనం ఒకసారి చూద్దాము. అసలు కంటెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ మేనేజ్మెంట్ ఏముంటుంది అండ్ ఫ్యూచర్ ఉంటుందా లేదా, కోడింగ్ అనేది ఉండదు. బట్ ఏంటి అంటే కొంత అనలిటికల్ స్కిల్స్, ఈ కంటెంట్ గురించి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మంచిగా రాణించవచ్చు. అండ్ రైటింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి సాలరీస్ కూడా ఎంతవరకు ఉంటుంది, ఏ కంపెనీస్ లో జాబ్లు ఉంటాయి, ఈ వీడియోలో దాని గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ విషయం వచ్చేసి ఏంటి అంటే మెయిన్ గా కంటెంట్ అంటే క్రియేషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కంటెంట్ క్యూరేటర్, కంటెంట్ మేనేజ్మెంట్ అండ్ ఎస్ఈఓకి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఆప్టిమైజేషన్ చేస్తూ ఉంటారు. అండ్ దీంతో పాటు స్ట్రాటజిక్ ప్లానింగ్ కానీ, కంటెంట్ క్రియేషన్ కానీ, అండ్ పర్ఫార్మెన్స్ మానిటర్, కంటెంట్ స్కెడ్యూలింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బ్రాండ్ కన్సిస్టెన్సీ, క్వాలిటీ అష్యూరెన్స్, ఇవన్నీ కూడా కంటెంట్ మేనేజ్మెంట్ లో పాటే. అండ్ డిఫరెంట్ జాబ్ రోల్స్ మనం విషయం చూసుకుంటే ఇది కంటెంట్ మేనేజరు, కంటెంట్ స్ట్రాటజీ, వెబ్సైట్ కంటెంట్ రైటరు అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, తర్వాత సోషల్ మీడియా కోఆర్డినేటర్, కంటెంట్ ఎడిటర్, కాపీ రైటింగ్, మార్కెటింగ్ స్పెషలిస్ట్ కూడా దీంట్లో కిందకే వస్తుంది. కంటెంట్ స్పెషలిస్ట్, కంటెంట్ కోఆర్డినేటర్, కమ్యూనికేషన్ మేనేజరు, డిజిటల్ కంటెంట్ క్యూరేటర్, అడ్వర్టైజింగ్, ఎస్ఈఓ, కాపీ రైటింగ్, బ్రాండ్ మేనేజ్మెంట్, కంటెంట్ డెలివరీ, కంటెంట్ ఆపరేషన్ మేనేజర్, కంటెంట్ క్వాలిటీ అసోసియేట్, ఇలా చెప్పుకుంటూ పోతే దర్ ఆర్ లాట్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఇన్ కంటెంట్ మేనేజ్మెంట్. సో ఇంకోటి వచ్చేసి దీనికి సంబంధించిన శాలరీ మెషిన్ మనం చూసుకుంటే 3,30,000 నుంచి 19 lakhs వరకు ఉంది. అండ్ ఎంట్రీ లెవెల్ చూసుకుంటే 4,50,000 నుంచి దాదాపు ఒక 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే 8 to 10 lakhs వరకు ప్యాకేజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సీనియర్ లెవెల్ చూసుకుంటే 10 lakhs నుంచి 17 lakhs per year వరకు వచ్చింది. ఎలాంటి కంపెనీస్లో ఉంటుంది, ఎవరు యాప్ట్ అవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఈ సాలరీస్ విషయం ఎలాంటి కంపెనీస్లో ఉంటుంది, బైజూస్లో ఉంది 7 to 11 lakhs వరకు, అండ్ అబ్సల్యూట్ స్పోర్ట్స్లో ఉంది, తర్వాత ఒలివ్ బోర్డు, ఎక్సెంచర్, అకాడమీ, కాలేజ్ దునియా, అప్గ్రేడ్, క్రాక్యూ, ఎసెన్షియల్ స్పోర్ట్స్, బ్రిటన్లీ హబ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. అది ఇక్కడ ఏమవుతుందంటే ఈ కంటెంట్ అనేది ఒక క్రియేటివిటీకి సంబంధించిన జాబ్. సో ఇది అందరికీ సూట్ అవుతుందని చెప్పలేం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్రియేటివిటీ అంటే ఎగ్జాంపుల్ ఒకటి మార్కెటింగే చేయాలనుకుందాం, ఈ పెన్నే మనం సెల్ చేయాలనుకుంటున్నాం, ఏదో కంపెనీకి సంబంధించిన పెన్, ఈ పెన్నుని అమ్మాలనుకుంటున్నాం, ఆఫర్లో అమ్మాలనుకుంటున్నాం. దీనికి సంబంధించి కంటెంట్ రైటర్ ఏం చేస్తారంటే మన గూగుల్ యాడ్స్లో చేస్తాము, సో యూట్యూబ్, ఇన్స్టా, తర్వాత బ్యానర్ యాడ్స్ బయట ఆఫ్లైన్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాము, టీవీలో యాడ్స్ ఇస్తూ ఉంటాము, ఇంకో దగ్గర యాడ్స్ ఇస్తూ ఉంటాము. ఇట్లా ఏంటి అంటే బ్యానర్లో కానీ, లేకపోతే యాడ్స్లో కానీ, లేకపోతే వెబ్సైట్లో కానీ, లేకపోతే మన సోషల్ మీడియాలో కానీ దీనికి సంబంధించిన ఆఫర్ రిలీజ్ చేయడానికి ఎలాంటి అట్రాక్టివ్ వర్డ్స్ ఉంటే అట్రాక్ట్ అవుతారు. సో ఈ వర్డ్స్ని రెడీ చేసేది క్రియేటివిటీగా కొత్తగా ఆలోచించి కంటెంట్ అనేది యాడ్స్కి అనుగుణంగా, సో యాడ్ డైరెక్టర్ కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు చేయడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇవన్నీ కూడా కంటెంట్ క్యూరేటర్ కానీ, ఇంకా దీంట్లో ఉన్నాయి మోడరేటర్ ఉంటుంది, ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి కంటెంట్లో. సో డెఫినెట్లీ ఏదైనా కానీ మనకు కొంత క్రియేటివిటీ ఉండాలి. సో మంచి ఫ్యూచర్ ఉంటుంది. కంటెంట్ రైటర్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఒక అడిషనల్ అడ్వాంటేజ్ చెప్తారు కంటెంట్ మేనేజ్మెంట్ జాబ్ చేసే వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువగా ఈ డొమైన్లో వస్తూ ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు ఒకవేళ అంటే నా ఐటీ నా వల్ల కాదు, నా క్రియేటివిటీ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.